నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. రైతులు చూడాల్సినటువంటి వీడియో ఇది. ముఖ్యంగా ఎవరెవరికైతే రుణాలు మాఫీ కాలేదో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది. మీ వాట్సాప్ గ్రూప్లలో, మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. సో మనం అనుకున్నాం, గట్టిగా వర్షాలు పడ్డాయి, వరదలు వచ్చినాయి, దాదాపు ఖమ్మం అతలాకుతలం అయిపోయినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ఖమ్మంకి సంబంధించినటువంటి నష్టం రాష్ట్ర ప్రభుత్వానికి 5,000 కోట్ల రూపాయల నష్టం వచ్చిందట. రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ దాదాపు 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ ని వీళ్ళు కేటాయించినటువంటి ఆ సిచ్యువేషన్ కూడా మనం చూస్తాం. 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ రుణమాఫీకి సంబంధించిన విషయంలో దాదాపు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటల ప్రకారం మాకు 42 లక్షల అకౌంట్లు వచ్చినాయి, రుణమాఫీకి సంబంధించిన రైతుల అకౌంట్లు అని చెప్పి ఆయన చెప్పినటువంటి మాట. కానీ 42 లక్షల మందికి రుణాలు మాఫీ కావాలంటే 26,000 కోట్ల రూపాయల బడ్జెట్ సరిపోవు అనేటటువంటి ఒక చర్చ పెద్ద ఎత్తున నడుస్తున్నది. ఈ 42 లక్షల మందికి సంబంధించిన అకౌంట్లు కనుక పూర్తి కావాలంటే దాదాపు 31,000 కోట్ల నుండి 32,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేవలం రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలోనే కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వీళ్ళు కేటాయించిన బడ్జెట్ 26,000 కోట్ల రూపాయలు కేవలం రుణమాఫీకి సంబంధించిన విషయంలో. ఈ 26,000 కోట్ల రూపాయలలో జూలై 18వ తారీఖు మొదటి విడత, జూలై 30వ తారీఖు రెండో విడత, ఆగస్టు 15వ తారీఖు మూడో విడత, ఈ 3 విడతలు కలిపి దాదాపు ఖర్చు అయినటువంటి ఆ ఖర్చు వచ్చేసి 18,000 కోట్ల రూపాయల ఖర్చు అయింది. 26,000 కోట్ల రూపాయలలో కేవలం 18,000 crores మాత్రమే ఖర్చు పెట్టింది కాంగ్రెస్ సర్కార్. ఇంకా ఈ 18,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే 26,000 కోట్ల రూపాయల ఇంకా మిగులుతున్నటువంటి డబ్బులు ఏంటంటే దగ్గర లెక్కేస్తే 7,402 కోట్ల రూపాయల డబ్బులు ఇంకా మిగులుతున్నాయి. ఈ రైతు రుణమాఫీ చేయడానికి ఇంకా ఇన్ని పైసలు ఉన్నాయి. ఇన్ని పైసలు ఇంకా రాష్ట్ర ఖజానాలో రుణమాఫీకి సంబంధించినటువంటి విషయంలో ఉన్నాయి. వీళ్ళు ఖర్చు చేసినటువంటి ఖర్చు ఎంత? దాదాపు 18,598 కోట్ల రూపాయలు వాళ్ళు ఖర్చు చేస్తారు కేవలం రుణమాఫీకి సంబంధించిన విషయంలో, అది కూడా 3 విడతలలో. మళ్ళీ వీళ్ళు రుణాలు మాఫీ చేసింది ఎంతరికేనా? దాదాపు అకౌంట్లు 42 లక్షల మందికి అకౌంట్లు ఉన్నాయని చెప్తే దీంట్లో వీళ్ళు 24 లక్షల మందికి మాత్రమే రుణాలు మాఫీ చేసినటువంటి సిచ్యువేషన్. మొదటి విడతలో 11,42,000 మందికి చేస్తారట. ఇక రెండో విడతలో దాదాపు 7 లక్షల మందికి చేస్తామని చెప్పినారు. మూడో విడతకు వచ్చేసి 6 లక్షల మందికి చేస్తామని చెప్పినారు. దగ్గర లెక్కేస్తే సుమారు 24,42,000 మందికి రుణాలు మాఫీ అయిందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ చాలా క్లియర్ కట్ గా వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. 24 లక్షల మందికి రుణాలు మాఫీ అయితే 24 లక్షల మందిలో లెక్కేస్తే దాదాపు 5 లక్షల మంది దాకా ఇంకా రుణాలు మాఫీ కాలేదు. ఈ 5 లక్షల మంది పక్కన పెడితే ఇంకో 1,00,000 మంది నుండి 1,20,000 మంది వరకు ఇంకా వాళ్ళకి అసలు రుణమాఫీకి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో అది వాళ్ళకి సంబంధించినటువంటి ఇది ఉంటుంది కదా పేపర్ లిస్టు, ఆ రుణమాఫీ లిస్టులో వాళ్ళ పేర్లు రాలేదట. దాదాపు 1,20,000 మంది రైతులకు సంబంధించినటువంటి లిస్టులో వాళ్ళ పేర్లే రాలేదు ఈ లిస్టుకు సంబంధించినటువంటి అంశంలో. ఎక్కడ తప్పిదాలు జరిగింది? బ్యాంక్ లో తప్పిదాలు జరిగిందా, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో తప్పిదాలు జరిగిందా, లేకపోతే వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ తప్పులు ఉన్నాయో ఏందో తెలియదు. కానీ మొత్తానికి 1,20,000 మందికి సంబంధించిన పేర్లు కూడా రుణమాఫీకి సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ లో రాలేదనే చర్చ పెద్ద ఎత్తున వినబడుతున్నది. కానీ మనమేమనుకున్నాం, ఈ 5 కోట్ల రూపాయలు ఖమ్మంలో లాస్ వచ్చింది అంటే ఇప్పుడు మిగిలినటువంటి 7,410 కోట్ల రూపాయలు ఏదైతున్నదో ఈ డబ్బులు ఆయనతో వీళ్ళు ఖమ్మంకి ఏమన్నా తరలించేటటువంటి ప్రయత్నం చేయబోతున్నారా? ఎందుకంటే డబ్బులు ఇవ్వనీకి మా దగ్గర ఖజానా లేదని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఖమ్మంలో కుటుంబానికి 10,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది కాబట్టి పెద్ద ఎత్తున అక్కడ ఏమైనా నిత్యావసర సరుకులో లేకపోతే అక్కడ ఉన్న కుటుంబాలను ఆదుకోవడానికి ఈ రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు ఖమ్మంకి ఏమైనా ఖర్చు పెడుతుందా అనుకుంటే నో ఛాన్స్ అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ కట్ గా చెప్తున్నాడు. మరి ఖమ్మం పరిస్థితి ఏంటంటే దాదాపు వీళ్ళు సెంట్రల్ కి అంటే కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ సర్కార్ సుమారు 2,000 కోట్ల రూపాయల బడ్జెట్ అడిగే ప్రయత్నం చేశారట. ఆ 2,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కార్ కి ఇచ్చేటటువంటి అవకాశం కూడా పెద్ద ఎత్తున కనబడుతున్నటువంటి పరిస్థితి. అంటే రైతులకు కేటాయిద్దాం అనుకున్నటువంటి డబ్బులు మిగిలినటువంటి 7,404 కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ బడ్జెట్ ఇంకా మిగిలే ఉన్నటువంటి పరిస్థితి. ఈ డబ్బులను రైతుల ఖాతాలలో జమ చేయడానికి
కాంగ్రెస్ సర్కార్ రెడీగా ఉందనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, రుణమాఫీ అందరికీ చేస్తాము అక్టోబర్ చివరి వారం లోపు, అంటే ఈ నెల సెప్టెంబరు, అక్టోబర్ వస్తున్నటువంటి నెల ఆఖరి వారం లోపు అందరికి రుణాలు మాఫీ అయిపోతాయి అనేటటువంటి అంశాన్ని కూడా పెద్ద ఎత్తున తెరపైకి తీసుకొస్తున్నారు. సో రుణమాఫీ ఆగిపోయింది, రుణమాఫీ కావట్లేదు అని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. కానీ ప్రతి రోజుకు రుణాలకు సంబంధించిన మాఫీ అంశం ఒక్కొక్క రోజులో 22,000 మందికి, 18,000 మందికి, 19,000 మంది రైతులకు రుణాలు మాఫీ అవుతున్నాయి అంటూ కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్ చెప్తూ ముందుకు వస్తున్నది. ఒకటే అంశం, రుణమాఫీ కావాలంటే మీరు చేయాల్సినటువంటి అంశం ఏంటంటే మీ సేవలోకి వెళ్ళైనా, ఒకవేళ మీ సేవ పాసిబిలిటీ కాకపోతే మీ మొబైల్లో రుణమాఫీకి సంబంధించినటువంటి యాప్, లేకపోతే మీరు కలెక్టర్ ఆఫీస్ పోతే మీకు అక్కడ రుణమాఫీకి సంబంధించినటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్లు పోడియం ఏర్పాటు చేస్తారు. ఒకవేళ కలెక్టర్ ఆఫీస్ లేదంటే మీరు మీ సేవ, లేకపోతే మీ సేవ కూడా పాసిబుల్ కాకపోతే మొబైల్, ఈ మూడిట్లో మీరు అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ కలెక్టర్ ఆఫీస్ పోతే అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లు పోడియం ఏర్పాటు చేస్తారు. మీ డీటెయిల్స్, మీ ఆధార్ కార్డ్ జిరాక్స్, మీ రేషన్ కార్డ్ జిరాక్స్, తర్వాత మీ పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి ఫ్రంట్ పేజ్ జిరాక్స్, అలాగే మీకు సంబంధించినటువంటి కొన్ని డాక్యుమెంట్స్ పాస్పోర్ట్తో సహా మీరు తీసుకుపోయి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ సంబంధించిన పోడియం దగ్గరికి ఇస్తే వాళ్ళే ఫామ్ ఫిల్అప్ చేసి వాళ్ళు మీకు ఒక జిరాక్స్ ఇస్తారు. ఒరిజినల్ కాపీ వాళ్ళ దగ్గర పెట్టుకొని వాళ్ళు పెద్ద ఎత్తున ఒక 7 రోజుల పాటు 7 days, అంటే ఒకవేళ మీరు సోమవారం రోజు కనుక మీరు ఆ పిటిషన్ దాఖలు చేసిరనుకో, మీరు ఆ లిస్ట్ ఇచ్చిరనుకో, మీకు సంబంధించినటువంటి ఏదైతే డాక్యుమెంట్ ఇచ్చిరనుకో, మళ్ళా వచ్చేటటువంటి మండే రోజు, అంటే మళ్ళా వచ్చే సోమవారం రోజు 7 రోజుల సమయంలో వెరిఫై చేసి మీకు రుణాలు మాఫీ అయిపోతుంది అంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. మళ్ళీ తర్వాత మీ సేవకు పోతే మీ సేవలో కూడా సేమ్, మీ సేవలో మీ డాక్యుమెంట్స్ అన్ని ఇస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం ఫిల్అప్ చేసి ఆయన అప్లై చేసి పెడతాడు. దాదాపు దీనికి కూడా 7 రోజుల నుండి 5 రోజుల సమయం పట్టేటటువంటి అవకాశం ఉందంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. తర్వాత మొబైల్లో కూడా అప్లికేషన్స్ వస్తా ఉన్నాయి రుణమాఫీకి సంబంధించిన అప్లై కొరకు. ఈ అప్లికేషన్ లో కూడా మీరు సబ్మిట్ చేస్తే మొబైల్లో కొంత డిఫరెంట్ ఉన్నది. ఈ మొబైల్ డిఫరెంట్ ఏంటంటే పేరు, తర్వాత విలేజ్, మండలము, నియోజకవర్గము, తర్వాత డిస్ట్రిక్ట్, తర్వాత పిన్ కోడ్, తర్వాత బ్యాంకుకు సంబంధించినటువంటి బ్రాంచ్, లేకపోతే మీ పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి నెంబరు, మీ ఆధార్ నెంబరు, మీ ఆధార్ కార్డులో ఎట్లా సంతకం ఉన్నదో అట్లనే సంతకము, తర్వాత కింద మీ పాస్పోర్ట్ అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, మీ రేషన్ కార్డు డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున మొబైల్లో కనబడుతున్నాయి. ఇవన్నీ మీరు ఫోటో తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. మంచిగా పీడిఎఫ్ ఫార్మేట్ లో పెట్టుకొని, జేపీజీ ఫార్మేట్ అట్లా పెట్టుకొని దాంట్లో మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ మొబైల్లో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మొబైల్లో కూడా సేమ్ ఒక 5 రోజుల నుండి 7 రోజుల వెరిఫికేషన్ తర్వాత రుణాలు మాఫీ అయిపోతా ఉన్నాయి. అంటే వారం రోజులలో రుణాలు మాఫీ అయిపోతా ఉందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చాలా క్లియర్ కట్ గా చెప్తున్నది. దాదాపు 42 లక్షల అకౌంట్లు ఉంటే ఈ 42 లక్షల అకౌంట్లో దగ్గర 5 లక్షల నుండి 3 లక్షల అకౌంట్లు కొంత గ్రామాటికల్ మిస్టేక్స్ లా, అంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల, లేకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఒక 5 లక్షల నుండి 3 లక్షల అకౌంట్లు కొన్ని క్లోజ్ అయిపోయినాయి. కొన్ని అనేక కారణాల వల్ల చేయలేకపోతా ఉన్నాం. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవి కావంటూ కూడా కొన్ని అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నటువంటి ఆ దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. అంటే సుమారు 35 లక్షల మంది నుండి 36 లక్షల మందికి రుణాలు మాఫీ చేద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ సర్కార్ ఉందనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో వీటికి వీళ్ళు కేటాయించిన డబ్బులు 26,000 కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు 31,000 కోట్ల రూపాయల డబ్బును మేము ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నామంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చాలా క్లియర్ కట్ గా చెప్తున్నది. కాంగ్రెస్ సర్కార్ చెప్తున్నటువంటి అంశం, ఎట్టి పరిస్థితుల్లో రుణమాఫీని ఆపము, అక్టోబర్ చివరి వారం లోపు ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతాం. అక్టోబర్ 28 కి వాళ్ళు డెడ్ లైన్ పెట్టుకున్నారు కాంగ్రెస్ సర్కార్. 28 నుండి 30 లోపు పెద్ద ఎత్తున రుణాలు మాఫీకి సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని ముగిస్తామంటూ కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్తూ ముందుకు వస్తా ఉన్నది. సో తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చాలా క్లియర్ కట్ గా ఇటు రైతులకు చెప్తా ఉన్నాడు, మీకు శుభవార్త అనే చెప్తా ఉన్నాడు, ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు, మీరు అప్లికేషన్స్ ఇవ్వండి, 7 రోజులలో రుణాలు మాఫీ అయిపోతుందని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే ఓవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, లేకపోతే కొంతమంది కీలకమైనటువంటి వ్యక్తులు రుణమాఫీలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ సర్కార్ ని క్వశ్చన్ చేస్తున్నటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తాం. సో అయితదా కాదా, అయ్యేటటువంటి అవకాశం ఉందా లేదా, మీరు చేయబోతున్నారా లేదా అనేటటువంటి అంశాన్ని కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ
ఎవరికైతే ఈ 5 లక్షల మందికి ఇంకా రుణాలు మాఫీ కాలేదు, దాదాపు 24 లక్షల మందికి రుణాలు మాఫీ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ లెక్క చెప్తున్నది ఈ 3 దఫాలలో. కానీ 5 లక్షల మంది కాలేదని చెప్తున్నారు కదా. దీంట్లో ఈ 5 లక్షల మందికి ప్రధానంగా ఈ వారం రోజులలోనే ఒక్కొక్క వారానికి దాదాపు 25,000 నుండి 30,000 మందికి రుణాలు మాఫీ చేస్తున్నారట. అంటే ఇన్ని అప్లికేషన్స్ వెరిఫై చేసి వాళ్ళ అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ సర్కార్. దాదాపు 1,00,000 నుండి 1,20,000 మందికి ఇంకా వాళ్ళు ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి పేర్లు లిస్ట్ లో రాలేదని చెప్తున్నారు కదా. ఈ లిస్ట్ లో రానటువంటి పేర్లు ఏదైతున్నదో వీళ్ళకి సంబంధించినటువంటి అప్లికేషన్ మళ్ళీ కొంచెం డిఫరెంట్ కనబడుతున్నది. సో వీళ్ళకు ఫుల్ అండ్ డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఏ నెల తీసుకున్నారు, ఏ రోజు తీసుకున్నారు, ఎంత డబ్బులు తీసుకున్నారు, ఎంతవరకు మీకు రుణాలు మాఫీ కావాలి, మీరు పటా పాస్ పుస్తకం ఎన్ని ఎకరాల పైన మీరు పటా పాస్ పుస్తకం పెట్టి ఎంత లోన్ తీసుకున్నారు అనేది ప్రతి అంశాన్ని ఏదైతే లెటర్ ఉందో ఈ లెటర్ లో మీరు కనుక పొందిపరుస్తే, ఈ లెటర్ లో మీరు పెద్ద ఎత్తున రాస్తే ఇది ఈ లెటరు దాదాపు 7 రోజుల నుండి 14 రోజుల పాటు, అంటే ఒక 2 వారాల పాటు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీకు రుణమాఫీ అవడమే. మళ్ళీ మీ లిస్ట్ లో పేరొచ్చడం ఏమి ఉండదు. ఇక ఒక వారం నుండి 2 వారాల పాటు వెరిఫికేషన్ చేస్తే అస్సలు కానోళ్ళకి, అంటే ఆల్రెడీ పట్టా పాస్ పుస్తకం బ్యాంక్ లో పెట్టి 30,000, 40,000, 1,90,000, 1,90,000, 99,000 ఎవరైతే తీసుకున్నారో వీళ్ళు ఎవరైతే ఉన్నారో 2 లక్షల కంటే కింద లోన్ తీసుకున్నటువంటి రైతుల పేర్లు లిస్ట్ లో రాలేదని చెప్తున్నారు కదా. వాళ్ళ లిస్ట్ లో రానటువంటి పేర్లు ఆ లెటర్ లో వాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి వాళ్ళకి సంబంధించిన ఆ డాక్యుమెంట్ లో పొందుపరుస్తుంటే వాళ్ళ పేర్లు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ రాస్తే 7 రోజుల నుండి దాదాపు 14 రోజులు, అంటే ఒక 2 వారాలు లేదా వారం రోజుల దాకా వెరిఫికేషన్ తర్వాత డైరెక్ట్ లిస్టు లేదుగా మీ అకౌంట్ లో పైసలు పడతాయి, అంటే జమ అయిపోతుంది బ్యాంక్ లో, అంటే మాఫీ అయిపోతుంది అన్నట్లు లెక్క. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ సర్కార్ సంచలనమైనటువంటి డిసిషన్ తీసుకోబోతున్నది. అక్టోబర్ చివరి వారంలోపు చేసి తీరుతామనేటటువంటి మాటను కూడా చెప్తా ఉన్నారు. ఖమ్మంకి రుణమాఫీకి సంబంధించినటువంటి బడ్జెట్ మేము తరలించాము, అది సపరేట్ ఇది సపరేట్ అంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చ నడుస్తా ఉన్నది. సో అక్టోబర్ ఎండింగ్ డెడ్ లైన్ అనేటటువంటి మాట కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది.